నమస్కారం వెనుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కొచ్చెల గ్రామం నుండి తిరుమల దేవస్థానం వరకు అబ్బూరి శ్రీకాంత్ పాదయాత్ర. యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. కత్తులతో యువకుల హల్చల్, భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. పరుగు పందెంలో వినుకొండ పరుగుల వీరుడు ప్రతిభ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా కొచ్చెల గ్రామం నుండి తిరుమల దేవస్థానం వరకు అబ్బూరి శ్రీకాంత్ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర్రావు శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమంలో కొచ్చెల గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండల పేదల ఆకలి తీర్చడానికి నడుం బిగించిన ఎస్వి చారిటీ అన్నదాన కార్యక్రమం 128 రోజులు పూర్తి చేసుకుంది. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అన్నదానం 128వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పోకా వెంకట్రావు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి చేత కేక్ కటింగ్ చేపించి తండ్రి చేత ఉచిత భోజనం వడ్డించడం తనకి ఆనందంగా ఉందన్నారు. వినుకొండ బస్టాండ్ సెంటర్లో కొందరు యువకులు కత్తులు పట్టుకొని వీరంగం సృష్టించారు. బుధవారం బస్టాండ్ సెంటర్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర కొందరు యువకులు కత్తులతో దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడి వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదే తరహాలో బస్టాండ్ సెంటర్లో చాలా సార్లు దాడులు చేస్తుంటే సిస్టమ్ పోలీస్ ఏం చేయలేకపోతుందని ప్రజలు చెప్తున్నారు. గతంలో ఈ బ్యాచ్ అక్కడే మొబైల్ షాప్ యజమానిపై దాడి చేసి షాప్ ధ్వంసం చేసిన సంగతి విదితమే. పట్టణ పోలీసులు ఇటువంటి గ్యాంగ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఇటువంటి చర్యల నుండి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పంపిణీ చేశారు. వినుకొండ శివయ్య భవన్ ఏఐటియుసి ఆఫీసులో వినుకొండ నియోజకవర్గం స్వచ్ఛ భారత్ గ్రీన్ అంబాసిడర్ కార్మికుల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్మికుల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికులకు నెల నెల ఇవ్వాల్సినటువంటి జీతాలను ఇవ్వకుండా సంవత్సరాల పాటు పెండింగ్ లో పెట్టి రాజకీయంగా వేధించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలు సుందరంగా ఉండాలని కార్మికుల సంక్షేమం చూశారన్నారు. పరుగుల వీరుడు అబ్దుల్లాకు ఘన సన్మానం లభించింది. కర్ణాటక రాష్ట్రం శికారిపుర మండలం కప్పనహల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి 10 బుల్లెట్ బైకులపై 201 మంది మనుషులను ఎక్కించి వారిని పిరమిడ్ ఆకారంలో 200 మీటర్ల దూరం ప్రయాణించే కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తితో పాటు పరుగుల వీరుడు అబ్దుల్లాను సత్కరించారు. గుంటూరు పట్టణంలోని హోటల్ గ్రాండ్లో డిజిటల్ సంపూర్ణ రామాయణం పుస్తక ఆవిష్కరణలో భాగంగా ఇరువురు క్రీడాకారులను గుర్తించి శాలువా పూలమాలతో వారిని ఘనంగా సత్కరించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.